నమస్తే, నేను మీ బోస్ కుమారి. కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోతుంది. ఈ 1.5 సంవత్సరంలో ప్రతిపక్షంగా వైసీపీ పార్టీ ఇప్పుడు దాకా ఏం చేసింది ప్రజలకు అనేటువంటి విషయాన్ని మనం ఒక వీడియో చేశాం. ఇప్పుడు కూటమికి సంబంధించి ఏముంది, ఏం సాధించింది అనేటువంటి విషయానికి సంబంధించి మాత్రం క్లియర్ గా ఒక నార్మల్ భాషలో క్లియర్ గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తడబడుతున్నాడు. ఇంతకు ముందు అంత పవర్ఫుల్ గా లేడనేటువంటి విధానంగా అయితే మాత్రం అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలని కట్టడి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎమ్మెల్యేల విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారనేటువంటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ప్లస్ అది కూడా కాకుండా రైతుల విషయంలో కూడా అంటే ఏంటంటే అప్పుడు 1.5 సంవత్సరమే, కానీ ఇంకా ముందు ఉంది కాబట్టి దాని గురించి పెద్ద రైతుల గురించి సమస్యల గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకొక సంవత్సరం గడిచిన తర్వాత పరిస్థితి ఎలాగే ఉంటే ఖచ్చితంగా తప్పే అవుతుంది. కానీ పరిపాలన విధానంలో మాత్రం ఆయన ఎమ్మెల్యేలు కట్టడి చేసేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారనేటువంటి విధంగానే చాలా భయంకరంగా టాక్ వినపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళ శాఖల్లో మాత్రం దూసుకుపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళకి నెగిటివ్ వచ్చినటువంటి పరిస్థితులు లేవు. పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం మంచి పేరు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన విషయంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా లోకేష్ గారికి కూడా మంచి పేరు వచ్చింది. అంటే ఒక రకంగా ఒక్కో టైంలో పప్పు అది ఇది అని చెప్పేసి ఆయన అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా లోకేష్ గారు అయితే మాత్రం దేశ ప్రధానితో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే అక్కడి నుంచి అక్కడికి ఎదిగాడు. అంటే చాలా కష్టపడి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. టోటల్ గా పరిపాలన అయితే మాత్రం చెప్తుంది ఏంటంటే ఈ 1.5 సంవత్సరంలో అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు బాగా జరిగాయి. అమరావతి విషయంలో చాలా ముందుకు వెళ్లారు. భూసేకరణ ఇంకా చేయాలనేటువంటి విధంగా అది ప్రపోజల్ తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీల వివాదం ఒకటి. రెండోది ఏంటంటే చాలా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే మాత్రం చాలా పెద్ద కంపెనీలకు సంబంధించి అయితే మాత్రం ఎంఓయూలు అయినాయి, వాటిని తీసుకొచ్చారు. అదైతే ఇంక ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే కంపల్సరీ కనపడుతున్నాయి. ఏమైనా సరే ఇప్పుడు అభివృద్ధికి అయితే ఇప్పటికి 1.5 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి తరాల భవిష్యత్తుకి అయితే మాత్రం శంకుస్థాపన జరిగింది. ఇది మాత్రం షో. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ లో రాబోయేటువంటి ఇప్పుడున్నటువంటి యువతకి రాబోయేటువంటి తరాల భవిష్యత్తుకి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా పునాది వేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. దానికి ఇప్పుడున్నటువంటి ప్రజల్లో ఒక రకంగా చెప్పాలంటే 65%, 100 సింపుల్ గా చెప్తున్నా, 100 లో 65% అయితే మాత్రం కూటమికి జై కొడుతున్నారు. మిగతా 35%, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఎంత ప్రభుత్వం ఉన్నా కాలం గడిచే కొద్దీ కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది ఆటోమేటిక్ గా 5%, ఇక 30% అంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అంతే తప్ప ఒక 5% అసంతృప్తి ఉంది తప్ప మిగతా 65% అయితే మాత్రం కూటమికి జై కొడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు, రిజల్ట్స్ కనపడతాయి కదా. రేపు పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కొలిక్కి వస్తుంది, ఇంకా కొన్ని పనులు జరగాలి. కానీ ఇప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే సంక్షేమం ఏదైతే ఉందో దీన్ని పర్ఫెక్ట్ గా అమలు చేయాలి. ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పనులకు సంబంధించి అవి శరవేగంగా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మైనస్లు ఉండకూడదు. కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి, భూములకు అసైన్ భూములకు సంబంధించినటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి, ఈ రిజిస్ట్రేషన్ అవే చెప్తున్నాం కదా, వాటికి సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరు. చాలా నియోజకవర్గాలు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో అయితే మాత్రం ఎమ్మెల్యేలని ఒకసారి ఫస్ట్ ఏమో 15 మంది ఎమ్మెల్యేల మీద, 10 మంది 15 మంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ వచ్చింది. ఆయన అప్పుడు కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ తర్వాత 20-25కి వచ్చింది, అప్పుడు కంట్రోల్ చేయలేకపోయాడు. తర్వాత 40-50కి వెళ్ళింది, అప్పుడు కంట్రోల్ చేయలేదు. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు తప్ప ఎమ్మెల్యేని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ చేసినటువంటి విధానం లేదు. దీనికి నేను ఒకసారి వీడియో కూడా చేసిన. అది ఏంటంటే వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుంటారు, కోట్ల రూపాయలకి డబ్బులు ఖర్చు పెట్టుంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో. ఎమ్మెల్యేలు గెలవడానికి ఉత్త పుణ్యానిక జెండా భుజాన్ని వేసుకుని 4 సార్లు పోయి దండాలు పెడితే ఎవరు ఓట్లేదు. అక్కడ డబ్బులు ఇస్తేనే ఓట్లేశారు, ఇది మాత్రం షో. ఆ డబ్బులు ఏంటంటే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు పెట్టి డబ్బులు ఖచ్చితంగా రావాలి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఖచ్చితంగా సంపాదించుకోవాల్సి ఉంది. దీంట్లో వేరే సెక్షన్ లేదు. ప్రజలకు డబ్బులు ఇచ్చారు కదా, మళ్ళీ రేపు ఎలక్షన్స్ డబ్బులు ఇవ్వాలి కదా. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఏదో ఒక విధానంలో సంపాదించుకోవాలి. బట్ దాన్ని అవినీతి అంటున్నారు. కానీ ప్రజలు డబ్బులు తీసుకోవటం, ఓట్లకి డబ్బులు తీసుకోవటం అది న్యాయం అయితే ఎమ్మెల్యేలు ఫస్ట్ 2 సంవత్సరాలు సంపాదించుకోవటం అనేది కూడా ఖచ్చితంగా న్యాయమే, మీకు సమస్య లేదు. అంటే న్యాయానికి వస్తే ఇది ఏ న్యాయం, అధర్మ న్యాయమా లేకపోతే వేస్ట్ న్యాయమా తెలియదు. కానీ నాకు నిజంగా చెప్పాలంటే తప్పే, అది మొత్తం తప్పే. అది ప్రజల దగ్గరే ఉంది. ప్రజలు ఓట్లు డబ్బులు తీసుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యేలు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఓట్ల రూపాయన గెలిపించారు.
మరి గెలిపించిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి కదా. మరి రేపు పొద్దున ఎలక్షన్స్ డబ్బులు ఎడుతాడు. మరి వాళ్ళ మెయింటెనెన్స్ ఏంది, వాళ్ళ చుట్టుపక్కల మెయింటెనెన్స్ ఏంది, వాళ్ళు ఎలా చూసుకోవాలి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి ఫస్ట్ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా ఉంటది. అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ పార్టీ వచ్చినా సరే ఖచ్చితంగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చిల కొట్టులు కంపల్సరీగా ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిందే జరిగిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఎమ్మెల్యేలు కట్టడి చేసి కంప్లీట్ గా పథకాలు అందేలాగా, అభివృద్ధి పనులు ఏవైతే స్టార్ట్ చేశారో అవన్నీ కంప్లీట్ అయిపోయేలాగా, అమరావతి కొలిక్కి రావాలి, అదే విధంగా పోలవరం కంప్లీట్ అవ్వాలి. ఈ గాని చేయగలిగితే 2029 తిరుగుండదు కూటమికి అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటి వరకైతే ప్రజలు నమ్మకం కోల్పోలేదు కాదు, నమ్మకం ఉంది. చాలా అంటే చాలా నమ్మకం వచ్చింది కూటమి మీద. మరేమైతే చూద్దాం.